కాఫీ తీసురా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా, నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏడ్చినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోపు లేకుండా స్నానం చేస్తానులేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే, బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్, నీ ఇష్టం. శ్రీనివాస్ గారు, మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా? అవును. అవును, తీసుకొచ్చేయండి. ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే, ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అబ్బో, ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాన్న, నాన్న ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నాన్న ఈ దండలు మార్చుకోండి నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకేం అర్థం అవట్లేదురా. పిన్ని, నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నాన్న, ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నాన్న, నాన్న. కార్తీక్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావు అమ్మా? బాగున్నాను మామయ్య. నాన్న నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో, థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇట్రండి. ఏంటిది? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు. అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు, మీ మామయ్య గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నాన్న ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తాడ్రా? అదే అదే ఏమండి ఏమండి, నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా. రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? ఏమండి? కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెలేమన్నా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు పెళ్లి చేసుకోనా అంటే నేను పండుటాకుని ఎండుటాకుని ఏవేవో చెప్పావు. అవునరా, చెప్పాను. ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను నాన్న. అది నీ ఉద్దేశం. నాకు ఉద్దేశం ఉంటది. అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికి ఉంది. ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది. మరి పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. చెప్తే విన్నారా? మా నాన్న వంటోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంటోడు అయ్యాడు. అల్లుడు బిడ్డ, వాయమ్మో నా బిడ్డకి శ్రీమంతం అంట. ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా. అమ్మో బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. అమ్మో, నా బిడ్డ కడిపేది. అల్లుడు నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు, ఎవరిది శ్రీమంతం? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు. అల్లుడు మా నాన్న ఫోన్ చేశాడా?
నేనే చేశా. అమ్మా చెల్లెలు, శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. నీ శ్రీమతిగా? హరిజాతం ఏంటండి? ఆ? పడిపోయే అలవాటు కోడలుగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. అమ్మా, లేవే, లేయ్. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అమ్మో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాతే కొట్టలే, ఆడ నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో ఏమో. అత్త, మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఓయబ్బా, ఏందల్లుడు పరువు తీసేది? ఏది పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు. ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు, పంటలు పండిస్తున్నాడు. ఈ వయసులో నువ్వు తండ్రి అయ్యావంటే సమాజం నవ్వుతుంది నాన్న. సమాజం సమాజం సమాజం. మీ అమ్మ పోయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి నేను ఉప్పు కారం తగ్గించుకొని తింటుంటే ఎక్కడికి పోయింది సమాజం? 20 సంవత్సరాల నుంచి ఇంట్లో నేను ఒంటరిగా పడుకుంటే డోర్ కొట్టిందా ఈ సమాజం? డోర్ కొట్టిందా ఈ సమాజం? సమాజం అంటే సమాజం. ఐ హేట్ దిస్ సమాజం. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చెయ్యాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. అమ్మా లేగు. ఏమండి, నాకు నొప్పి స్టార్ట్ అయ్యండి. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు, ఓ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో మీ నాయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోనీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. ఏమండి, మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మా అమ్మా, లెగవే లెగు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరు వెళ్ళి ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నారు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళం పెళ్ళమే. బుద్ధి గట్టు తిని నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు. చిచ్చి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసినావా? తిప్పితే చెప్తా, నన్ను కాదు ఫోటోని. చూసినా? ఎక్కడ చూసినావు? ఇక్కడే ఇక్కడే. పాత యాంకరు, పాత పంచులు. రండి. అరే అన్నరా, 15 సంవత్సరాలు అయినది మన ఊరు వదిలిపెట్టి. ఏడున్నాడు, ఏం చేస్తున్నాడు? పదండి అన్నని చూద్దాము. ఏ బనిండే డ్రైర్లే, బనిండే డ్రైర్లే, బనిండే డ్రైర్లే, బనిండే డ్రైర్లే. ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు ఏ పనులే, ఏ డాయర్లే అని అమ్ముకోవడం ఏందన్నా? అప్పుడు అలా పంచాను కాబట్టి ఇప్పుడు ఇలా అమ్ముకుంటున్నాను రా. ఆయన నేను గతాన్ని మర్చిపోయాను రా, గతాన్ని పాతి పెట్టేశాను రా. అది గుర్తు చేద్దామని వచ్చినామన్నా. అన్నా 15 సంవత్సరాలు మన ఊరు రాకపోయే వరకు మన ఊర్లో కోడి గుడ్డు పెట్టట్లేదు, గేదె పాలు ఇవ్వట్లేదు, ఆవు పేడ ఇట్లేదన్నా. ఏదో పేడేకపోతే పశువుల డాక్టర్ని పిలవాలి కదా, నన్ను పిలుస్తారంటారా మీరు? నేను అన్ని మర్చిపోయి అండర్వేర్లు అమ్ముకుంటూ అండర్ గ్రౌండ్ లో బతుకుతున్నాడు అన్న, వదిలేంట్రా. నీ రాక కోసం మన ఊరంతా వేయి కలత ఎదురు చూస్తుందన్నా. రాన్న ఆ ఓబులేసి గడ అరాచకాలు పెరిగిపోతున్నాయన్నా. అరే ఆ ఓబులేజ్ గాడే నా మీద బాంబు వేశాడు. ఆ బాంబు పేడలో పడి పేర్లేదు కాబట్టి బతికిపోయాను. అదే నా మీద పడి ఉంటే నేను పేలిపోయాడిని. వద్దురా, నేను రాలేనురా. నువ్వేందన్నా సింహం లెక్కుండేవాడన్నా, శాంతి స్వరూపులా తయారయ్యానంటన్నా.
నాయకుడు అంటే ఎట్ట ఉండాలన్నా? తల నరికి కింద పడిపోతే మొండిగా శత్రువు కోసం 4 కిలోమీటర్లు పరిగెడతారన్నా, పరిగెట్టాలి. మొండెము 4 కిలోమీటర్ పరిగెత్తాలా? అరే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత శాలితేం కాదా ఇక్కడ? టాబ్లెట్ వేసుకోకపోతే టాయిలెట్ కూడా వెళ్ళలేను ఇప్పుడు. నన్ను వదిలేంట, మీరు వదిలేసి ఊరు వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీకు దండం పెట్టండి. అరే మీ ఒక్కొక్క చేతి ఏమైపోయిందిరా? ఉపలేష్ గారు మేమందరం అనుచరులను తెలిసిపోయిందన్న. అందుకే ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఒక్కొక్కటి చేయి నెలకు తప్పున తీస్తాడన్నా. అవునా? నీ కన్నుకేమైందిరా? ఆ ఉపలేష్ గారి మీద ఒక కన్నేసి ఉంచానన్నా, అందుకే ఒక కన్ను లేదన్నా. ఊరంతా శాంతిగా ఉందని చెప్పి సిటీకి వచ్చి శాంతి స్వరూపులా బతుకుతున్నాడు రా. ఊరే శాంతి లేనప్పుడు నాకు మనశ్శాంతి లేదురా. పదండ్రా, ఊరికి వస్తా. అరే మీరందరు నా వెనకాల ఉంటారుగా? మీరు మా ముందుంటారుగా? పదిహేను సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చినామన్నా. రానా మన ఊరు మట్టి రుచి చూడన్నా. అంటే దొబ్బిందా మట్టి తినడం ఏంట్రా? అన్నా ఏ ఊరి మట్టిలోనైనా పోషకాలు ఉంటాయన్నా, మన ఊరి మట్టిలో పౌరుషం ఉంటుందన్న. తినన్నా. అరే ఊరికొస్తా స్వీట్ ఇవ్వాలి కానీ మట్టి తినిపిస్తారేంట్రా మీరు? స్వీట్ ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? ఊరు కోసం వచ్చావన్నా? అదిగో అన్నా మన ఊరి నీళ్ళన్నా. అరే తీసుకురా, తాగుతాడన్నా. మురికి నీళ్ళు అయితే నా ఊరికే రక్తంలో వేస్తే ఆవురైపోతాయి. వద్దురా. అరే నీళ్ళు తాగిపిస్తా, మురికి నీళ్ళు తాగించగట్రా. పర్వాలేదన్నా, తాగండి. అరే దరిద్ర, ఊరికొస్తే మజ్జిగ నీళ్ళు లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి కానీ మురికి నీళ్ళు ఇస్తారేంట్రా? మజ్జిగ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? దరిద్రులది అందరిది సేమ్ డైలాగ్. అలా అంటే ఎవరు కొంటారా? ఎవడు కొంటాడు? ఇదే నేనంతా బనీలే డ్రాయలే, బనీలే డ్రాయలే, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, జత 50 రూపాయలు, 30 రూపాయలు, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, బనీలే డ్రాయలే. చూసావా, నేను అమ్మితే నువ్వే కొంటున్నావు. అలా అమ్మాలరా? అలా అమ్మపా. ఏం చేస్తున్నారన్నా? ఊరంతా పోయి అమ్ముకోండి. పదండి. ఎక్కడికి? ఓబులేష్ ఇంటికి. ఇప్పుడే వెళ్ళాలా? పదండి. పద. కత్తి పట్టన్నా. పట్టాలా? తొడగొట్టన్నా. రారా బయటికి. నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోతు వచ్చింది, కరిచి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? అట్టా చెప్పకపోతాడు, భయపడ్డా. బిల్డప్ ఉండాలన్నా, బిల్డప్. నీ బిల్డప్లు పాడగాను, నువ్వు చెప్తుంటే నేను భయపడి చేస్తున్నాను. పోలి కంటే పోలి చుక్కలా ఉండాలరా దరిద్రుడా. నేర్పిస్తా ఉండు. ఒకసారి బయటికి రా. ఓ పని చేయన్నా, లోపలికి పోయి అడిగి డ్రాయర్ బని వేసి బొట్టు పెట్టి తీసుకురా. పౌరుషం తప్పింది. బయటికి అన్నా 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 వాడు రక్తం చేతులు తుడుచుకుంటూ వస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం బాంబేస్తే ఊరు వదిలి పారిపోయావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను రాలే, అలా తీసుకొచ్చాను. సరే మన ఊరు గనక చెప్తున్నా, ఉంటానికి ఇల్లిస్తా, 5 ఎకరాల పొలం ఇస్తా, బతికిపో. ఏందన్నా అలాగే? 5 ఎకరాల పొలం కోసం మేము 50 ఎకరాలు అమ్ముకున్నాడా? 50 ఎకరాలు ఎందుకు అమ్ముకున్నారా? పగన్నా పగట్టంటది నీ కోసం ఎత్తడం కోసమే. ఏ దేశం తిరిగింది తెలుసా? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, థాయిలాండ్. అక్కడ ఎందుకు వెళ్ళారా మీరు? మీరు ఈ స్టేట్ వదిలి ఏ స్టేట్స్ లోనే ఉంటారనుకుంటే కోటీలో ఏ పనిలే, ఏ జత 30, ఏ డ్రాయర్లే అని అమ్ముకుంటే ఇందుకు దూరం. మీరు ఎన్ని ఎకరాలు అమ్ముకున్నా వాడితో నేను తలపడేంత ఓపిక నాకు అంత ధైర్యం లేదని మీకు దండం పెడతాను. ఇప్పుడే వస్తారా? ఏంటన్నా ఇది? అన్న పౌరుషం మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉందిరా. ఒక్కసారి లేపాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అన్నా అమ్మలో మొదటి అక్షరం ఏందన్నా? ఏమేసారా నోట్లో? కూరలు వేస్తే కారం నోట్లో వేస్తారేంట్రా? కూరలో వేస్తే రుచి వస్తుందన్నా, నోట్లో వేస్తే పౌరుషం వస్తుందన్నా. 5 ఎకరాలు ఇస్తా అని చెప్పాగా. 5 ఎకరాలు కాదురా, ఆస్తి మొత్తం
చేతులు చేతులు ముడుచుకొని కాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టమంటున్నారన్నా. అదిగో అదిగో ఇవ్వరా అంటున్నాడు. పెట్టకపోతే 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 నీ తల నరికి ఊరు నడి మొడ్డున యాలాడు చేస్తానన్నారన్నా. ఆస్తి పేపర్లు ఇచ్చేదంటా నేనే తెచ్చుకుంటాను రా, వచ్చి సైలు పెట్టించుకుంటాను రా అని మా అన్న మీసం మెలేసి తొడగొట్టుకో లోపలికి వెళ్ళాడు రా. అరే దరిద్రులారా, బిందె నీళ్ళు తాగితే కానీ మంట పోలేదురా. ఏం మనుషులరా మీరు, కూరలేసే కారం నోట్లు వేస్తారంటారా మీరు? అమ్మా అన్నా అరటికాయలో మొదటి అక్షరం ఏందన్నా? నేను చెప్పా పోలేనా, మంట తగ్గింది కదన్నా. అరే ఈ కారం కాన్సెప్ట్ ఏంట్రా? అయ్యో అది రారే, నువ్వు ఇచ్చేదంటే నిన్ను తెగ నరికి తీసుకెళ్తాను. మా అన్న ఊరి జనాలు మొత్తం వినిపించేలాగా పేటలేకపోతున్నారు రా. చూసుకుందాం. నువ్వు తప్పుడు నేనే వస్తున్నాను ఇక్కడ. మా దగ్గర ఇస్తే సరిపోతే కొట్టండి. ఎలా మాట్లాడదా? నా ఊరోడు కాబట్టి వదిలేస్తాను. ఏ కంపెనీ కారం రా ఇది? ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి రా. కన్యాకుమారి కనబడదారి, కన్యాలమారి పడతా వెచ్చారి. వీడి తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉరోసి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందైంది. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. యమభటుడా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చారు. యమధర్మరాజు కదా రావాలి. ఇలాంటి డి గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డి గ్రేడ్ ఉంటాయా? ఉండవు మరి. ఈ తాగుబోతులు అందరిది డి గ్రేడ్, ఇలాంటి అందగత అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లలు లేరండి, ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? అయినా ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డి గ్రేడ్ గానీ చేసుకున్నావు నువ్వు. అంటే పెళ్ళి అనేది దైవ నిర్ణయం అంటారు బొంగం కాదు. ఒకరికి ఆస్తుందని, ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డి గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందా? ఎవర్రా నువ్వు? నేను యమభట్టుడిరా. నువ్వు యమభట్టుడైతే నాకేంది, రక్షాభటుడైతే నాకేంది బే? రే మర్యాద రే. నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్య. బొంగులి రెండు కొప్పులు. మనిషికి ఎలాగ భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, 2 పెగ్గులు వేస్తే చాలు అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు. అందుకే మీకు ముందే చెప్పా, ఒక నెల తర్వాత రండి, మీ పని అయిపోద్ది, నా పని అయిపోద్ది అని. మెంటల్ నానా, నేను నెలకు రాగి రావడానికి అప్పునిచ్చడానికి కాదే, యమభట్టుడిని. రే డి గ్రేడ్ లేరా రే.
నీకు టైం అయిపోయింది లేరా? అసలు ఏందిరా నీ ప్రాబ్లం ఏందిరా? ఏంట్రా టైం అయిపోయింది? నా బొంగుల టైము నా తెలియదా? నా టైం గురించి నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న చిలక జోసెఫ్ అడిగిపించిన, అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు. ఇప్పుడు వచ్చి టైం అయిపోయిందంటే నేను నమ్మలే. ఏంట్రా చిలక దోషం చెప్పేది? ఆ చిలక దోషం, చిలక పెంచుకున్న దోషం, నీ దోషం అంతా మా దగ్గర ఉంటదిరా. అవునా? మరి నీ యమపాశం వేసి నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అమ్మా నా యమపాశం ఏమన్నా కనపడిద్దమ్మా నీకు? యమపాశం అంటే ఏంటండి? తాళ్ళ ఉంటదమ్మా. ఓహో ఈ తాడినా బట్టలు ఆరేస్తున్నా. మెంటల్ మొక్కన్నా ఎవరన్నా యమపాశం మీద బట్టలు ఆరేస్తారే? తప్పిదా నీకు? వాడు ఒక రకంగా ఉన్నాడు, నువ్వు ఒక రకంగా ఉన్నావు. ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటారేంటి? ఎవరి పని తాడు మా సంతలో 10 వస్తాయి తెలుసా? ఒరే మెంటల్ దానా, ఆ తాడు వేరే ఈ తాడు వేరే. ఏ తాడైనా తాడు నాకు బాగా తెలుసు. నువ్వు ఒక రకంగా ఉన్నావు, వాడు ఒక రకంగా ఉన్నాడు. ఎంపాసం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద ఎంపాసం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి యమపాసం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద ఎంపాసం పని చేయదా? మంచు మంచోళ్ళమ్మా నువ్వు తీసుకోలు. ఇలాంటి డిగ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అప్పగించు. పైన పాస్ అంటే కింద భూలోకంలో కూడా పాస్ అంటే లెక్క అయిపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో సారీ కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా. మజ్జిగ? అరే తాగినోనికి విషం ఇచ్చినా తాగుతాడు. అమ్మా ఆ మజ్జిగ కొద్దిగా నాకు ఇవ్వ. తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులందరూ రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్నా అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? రాక్షసులు నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తెగితే మాకు మేమే మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు వీడు. కుమార్ రాజా చెల్లెమ్మా, ఇదిగో వీడి పెళ్లిలో వాచి మర్చిపోయాడు. ఈడెవడు? ఏమబట్టి అన్నయ్య గారు, మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడ కూడా తీసుకెళ్ళిపోండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలని అడిగింది తీర్థయాత్ర కాదురా, యమలోకం. వెళ్ళి ఇక్కడ నా టైం వేస్ట్ చేసావనుకో ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను ఏమనుకుంటున్నావు? రే యమభటుడు, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టుకుపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనిపించుకోపోవు. ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పెళ్ళం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు ఒకటే పెళ్ళం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు ఒకటే పెళ్ళం దరిద్రుడా. మీకు యుగ యుగాల నుంచి ఒకటే భార్య? అవును. పాపం అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. బొంగే కాదు, పైన కింద మగాడే కష్టపడతాడు, పైన కింద ఆడదే సుఖపడుతుంది. దున్నపోతున్నా పడుకున్నాడు, లేపమ్మా. దున్నపోతున్నారా? కట్టె పెట్టి లేపుతుందిరా? కాదురా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కరి దగ్గర గంటలు అయితే ఎలా రా పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా రారా? ఎందుకు రావురా నువ్వు? నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకి ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదిరా? ఉందిరా. ఎవరికి? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ 2 బిడ్డలు. నా పైసలతో అమెరికాలో చదువుతాను. నా పైసలతో యూకేలో చదువుతారా? నేను ఇప్పుడు మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా. అందుకే వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యే దాకా నేను మద్యాన్ని ఉద్యమం లాగా తాగుతా. అమ్మ తోడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి, ఇంతమందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేస మన్ను కూడా. వాడు ఒక ఫ్లో లో ఉంటే నువ్వు ఒక ఫ్లో లో ఉన్నావు, దరిద్రపు దానా. రే లేరా నువ్వు? నేను రాను. ఇప్పుడు మధ్యలో వస్తే వాళ్ళ మధ్యలో
దగ్గర చదువులు అయిపోతాయి లేదా బుజ్జి? అరే దరిద్ర, దేశంలో 90% మంది తాగుబోతులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు. నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచిగా స్ట్రాంగ్ గా కలుపురా. అమ్మ పతివత, కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరిని పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదిగో రే. పద చాలు, పద. ఏం స్ట్రాంగ్ గా కలిపిన తమ్మి. ఏమే ఆ, నేను పోతానా, ఇల్లు జాగ్రత్త. పదరా దరిద్ర, పద. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావు నువ్వు? ఎదురొస్తావు మెంటల్ దానా? వాడక యుద్ధానికి వెళ్తానా, ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ దానా? జబ్బలు ఒకరికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ దానా? నేను రారా పో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. పిల్లలు ఎత్తుకోబడి అదే పని. రే నేను అత్తాను, రే నా పిల్లం రా. ఇలా అయిపోయాడు చంద్ర. ఈ పిచ్చోడు ఒకప్పుడు మంచోడే, మంచి జాబ్ చేసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతున్న ఇతను సడన్ గా పిచ్చోడు ఎలా అయ్యాడో వీడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం. నెల జీతం వచ్చిందన్న. సంపాదన నీది, ఖర్చు పెట్టుకునే హక్కు నీది. నీ దగ్గర ఉంచుకో. అమ్మా నాకే అవసరాలు ఉంటాయి నాన్న, నీ దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టుకో. ఎంత మంచి మమ్మీ డాడీ. జీతం వచ్చిందా? వచ్చింది. జీతం వస్తే పెళ్ళాంకి ఇవ్వాలని తెలీదా? తెలీదా అంటున్నాను. ఇది నా దగ్గర ఉంచుతాను, 50 నీ దగ్గర ఉంచు. 50 నీ దగ్గర ఉంచు. 50,000 రూపాయల జీతం తెస్తే పెళ్ళం మొత్తం లాక్కొని వాడి చేతులు 50 రూపాయలు పెట్టేసరికి వాడికి ఏం అర్థం కాలేదు. పేరెంట్స్ కి పెళ్ళానికి ఇంత తేడా ఉందా అని షాక్ అయ్యాడు. ఆ షాక్ లోనే వాడి చిన్న మెదడు చిత్తూరు వెళ్ళిపోయింది, పెద్ద మెదడు పుత్తూరు వెళ్ళిపోయింది, నరాలేమో నంజాలు వెళ్ళిపోయాయి. వాడి పెళ్ళాం తిరిగి వాడు ఎంతలా షాక్ అయ్యాడంటే 50 రూపాయల నోటు మీద ఉన్న గాంధీ గారిని కూడా గుర్తుపట్టలేనంతగా షాక్ అయ్యాడు. చివరికి పిచ్చోడయ్యాడు. ప్రశాంతంగా ఉన్న వీడి జీవితంలోకి తలుపు తీసేసినోడు దూకాడు. ఎలా దూకాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఓసారి వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ఇంకా బస్సు రాలేదంటబ్బా. ఎక్కడ సార్ జాబు? హైటెక్ సిటీలో అండి. శాలరీ ఎంత? 50,000. పిల్లలు ఎంత మంది అండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదండి. పెళ్లి కాలేదా? నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు ఎందుకులేండి, నాకు ఏం వద్దులేండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఇప్పుడు నాకు పెళ్లికి ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను వినండి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఒకసారి ఇవ్వండి. అమ్మాయి తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్, మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి, ఓకేనా? వీడి మాటలు నమ్మి వీడు పెళ్లి చేసుకున్నాడు, పిచ్చోడయ్యాడు. ప్రపంచంలో వీడికి ఎవ్వడూ గుర్తులేడు, ఒక్క ఫోన్ నెంబర్ ఇచ్చినోడు తప్ప. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరు నువ్వు? బయటికి రా. ఏమైందండి? ఎవడో నన్ను కొడుతున్నాడే, పిచ్చోళ్ళ ఉన్నాడే. అవునండి, పిచ్చోలాగే ఉన్నాడు. లోపలికి వెళ్ళపదండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? మీరు వచ్చి తలుపు తీస్తే మిమ్మల్ని కొడుతున్నాడు, నేను వచ్చి తలుపు తీస్తే మిమ్మల్ని కొడుతున్నాడు. ఆడే తలుపు కొడతాడు, అసలు తలుపు తీకే ఆడే కొట్టుకొట్టి వెళ్ళిపోతాడు. అలాగే శబ్దం ఆగిపోయిందండి. చెప్పాను వాడు వెళ్ళిపోతాడని చెప్పాను కదా. ఎవడరా నువ్వు? గోడకి బొక్క పెట్టి మరి నా బొక్కలు 50 రూపాయలు చూపించు అడతాడు, 50 రూపాయలు చూపించు అడతాడు. అసలు 50 రూపాయలకి నాకేం సంబంధం? నీ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పొరపాటు నేనేమైనా పెళ్లి చేసుకున్నానా? నేను నీకేం అన్యాయం చేశాను రా? అమ్మో, నీకు ఇలా కాదురా, పోలీసులు చెప్తే నిన్ను బొక్కలు ఏం చేస్తాను. ఎస్ఐ గారు
ఎవరు ఇక్కడ ఫోన్ చేసింది? సార్ నేనే సార్. ప్రాబ్లం ఏంటి? ఆ పిచ్చోడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడు సార్. నా డోర్ కొట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. డోర్ తెరవకు. డోర్ తెరవకపోతే గోడ కన్ను పెట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. నీ పెళ్ళాన్ని వాడు కొట్టాడా? లేదు సార్. నేను వచ్చి ఇంతసేపు అయినా నన్ను కొట్టాడా? లేదు సార్. మరి నన్ను నీ పెళ్ళాన్ని కొట్టనప్పుడు నిన్ను ఒక్కనే ఎందుకు కొడుతున్నాడు అంటే వాడి గత జీవితంలో నువ్వేదో ముఖ్యమైన పాత్ర వహించుంటావని నా డౌట్. ఆడి కథలో నా పాత్ర ఏంటో అసలు నాకు గుర్తు రావడం లేదు సార్. సార్ అని అరెస్ట్ చేయండి సార్. వాడిని అరెస్ట్ చేయడం కుదరదయ్యా. ఎందుకు సార్? చట్టం వాడి వైపే ఉంది. ఓ ఫోన్ వస్తుంది. హలో, కొమరన్ స్పీకింగ్. 50 రూపీస్ చూపిస్తున్నాడు చూడు. ఫస్ట్ టైం డబ్బులు చూసి భయం వేస్తుందిరా. నీకు దండం పెడతానురా. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదురా, కానీ నువ్వు ఎందుకు కొడుతున్నావో తెలియనందుకే బాధ అనిపిస్తుందిరా. అమ్మాయి గుణవతి రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఏమైందండి? వీడి వల్ల నాకు హింస ఎక్కువైపోయింది. చూడ ఏదో ఒకటి చేయవే. సైకాట్రిస్ట్ కి వెంటనే ఫోన్ చేయండి. హలో సైక్రాటిస్ట్ కమింగ్. ఇంతకు ప్రాబ్లం ఏంటి? 50 రూపాయల నోటు చూపిస్తున్నాడు, నన్ను తంతున్నాడు సార్. ప్రాబ్లం అంతా ఈ 50 రూపాయలు ఉందన్నమాట. ఓకే, 5 10 ఎంత? 50 సార్. ఎగ్జాక్ట్లీ 50. ఈ 50 నుంచి 10 తీసేస్తే ఎంత? 40 సార్. వెరీ గుడ్. 40 నుంచి 5 తీసేస్తే ఎంత? 35 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 30 + 5 + 10 + 2 = మొత్తం టోటల్ 50. అతని దగ్గర ఎంత ఉంది? 50 సార్. అది మరి అంటే నీ వల్ల వాడు పిచ్చోడయ్యాడు. ఒక సంవత్సరం కిందట బస్ స్టాప్ కి వెళ్ళి ఒక అతనితో నువ్వేమన్నావు? ఒక అమ్మాయి ఉంది రూపవతి గుణవతి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావా లేదా? ఒకటితో అన్నాను సార్. వాడే వీడు. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాడు, ఇలా అయిపోయాడు. పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇలాగ అయ్యాడు సార్? ఒక భార్య శకలం వచ్చి భూమిని గుద్దిందనుకో, భూమి తట్టుకోవచ్చు. భార్య అనే శకలం వచ్చి అతను గుద్దితే అతను తట్టుకోలేక ఇలా అయిపోయాడు రా. అసలు 50 రూపాయలు గోల్ ఏంటండి? వాడి భార్య వాడి నెల జీతం మొత్తం తీసుకొని చేతిలో 50 రూపాయలు మాత్రమే పెట్టింది. అప్పటి నుంచి వాడి ప్రపంచాన్నంతా మర్చిపోయాడు. ఈయన్ని మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకున్నాడు. నన్ను కూడా మర్చిపోవడానికి ఏదైనా చేయండి సార్. We can't do anything. నువ్వు పైకి పోవడం ఒక్కటే మార్గం. అప్పుడు వాడు కూడా మర్చిపోడు. సారీ, ఐఎమ్ సారీ. పైకి పోవాలా? మైండ్ కొట్టదు ఇంకా మైండ్ కొట్టదు. ఏమండి? లేవండి. జన్మని దేలే మరు జన్మని జతను విడిచావో అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ 100వ ఎపిసోడ్. మీ అందరి ముఖాల్లో సంతోషం ఉంది, కానీ నా ముఖంలోనే సంతోషం లేదు. ఏ చంద్ర ఏమైంది? నేను 1వ ఎపిసోడ్ నుంచి 100వ ఎపిసోడ్ వరకు పెళ్లి చేసుకోవద్దురా అంటే దరిద్రుడు అని మారాడా సార్? అందరు బ్యాచిలర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లైఫ్ మారుస్తున్నారు, కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి బ్యాచిలర్ ఎవరన్నా మారారా సార్? భార్యలు అంత బాగా చూసుకుంటున్నారని అర్థం. కావాలంటే నాని అడుగు. ఏం కాదు, పోయే కాలం అది. కానీ బయటికి వెళ్తే భయ్యా మీ ఫ్యామిలీ స్కిట్లు బాగుంటాయి భయ్యా అంటున్నారు, కానీ మీ ఫ్యామిలీ స్కిట్ ని చూసి నా ఫ్యామిలీని వదిలేశాను భయ్యా అని దరిద్రుడు అన్నారా సార్? సచిన్ సెన్సర్ చేస్తే 100 మంది సచిన్లు తయారవుతారు, కానీ నేను ఫ్యామిలీ స్కిట్ల మీద సెన్సర్ చేస్తే ఒక్కడు చెమ్మా చంద్ర లాగా తయారవ్వట్లేదు. నాకు ఎలా ఉంటుంది సార్ సంతోషం? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాసెడ్ పాల కోసం కకృతి పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ పాలు పిసుకుతుందని వీళ్ళ దరిద్రులకు తెలియదు సార్. ఏమండి? అదిగో వచ్చింది నా పాలు పిసుకురాను చూడండి. మనం బర్రెకి గడ్డేసిన పాలు పిసుకుతాం సార్, వీళ్ళు మన గడ్డి తిని మన పాలు పిసుకుతారేంటి సార్ వీళ్ళు? ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదే,
ఈ భూ ప్రపంచంలో పెళ్ళాం కంటే గొప్ప జంతువు ఏది లేదని చెప్తున్నా చెప్పవే కదా, మరి ఎందుకే అడుగుతావు? మూసుకో, నేను చెప్పావా చెప్పు. ఏం లేదే, అప్పుడు వేమన శతకం చెప్పాడు, నేను ఇక్కడ చంద్ర శతకం చెప్తే దరిద్రుడు వినట్లేదని చెప్తున్నా. నువ్వు చెప్తే నేనే వినను, వాళ్ళు ఎలా వింటారు? అయినా 100 ఎపిసోడ్ నుంచి పెళ్ళాల మీదే స్కిట్లు చేస్తున్నావు. ప్రపంచంలో పెళ్ళాలు తప్ప వేరే టాపికే లేదా నీకు? నేను స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచం మీదే స్టార్ట్ చేస్తున్నాను. నాకు తెలియకుండా నా పెళ్ళం మీదకి మళ్ళీపోతుంది ఏంటో మరి. ప్రాణం లేని పెన్నే పెళ్ళామిలో గుర్తించింది, ప్రాణం ఉన్న మీరే పెళ్ళాలను గుర్తించట్లేదు ఇక్కడ. హలో, మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు. మేం గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మమ్మలు అవుతున్నారు, దాని తర్వాత నాన్నమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మ తల మీద జేజమ్మలు అవుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీవీ లీడర్లు అందరూ బారికెళ్ళి బీరు కొట్టుమని ఎంజాయ్ చేస్తుంటే నీ కొంప కూలిపినట్టు కొంపల పడి ఏడుస్తున్నావేంటి నువ్వు? నేను ఏం సాధించానని సెలబ్రేషన్ చేసుకోవాలి? వీళ్ళందరి కోసం ప్రతి శుక్రవారం వాదించడం రోధించడం తప్ప నేనేం సాధించాను చెప్పు? వీళ్ళందరి ముఖాల్లో కళ ఉంది, కానీ నా ముఖం నాగబాబు గారి ముఖంలో కళ్ళే చూడు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎందుకు? నేను ఏ సంకల్పం కోసం అయితే టీం లీడర్ అయ్యానో, ఆయన ఏ సంకల్పం కోసం అయితే జడ్జి అయ్యారో, ఆ సంకల్పమే సంకనాకిపోయినప్పుడు మాకెందుకు ఈ సెలబ్రేషన్? మీ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే, చిన్న చిన్న విషయాలకు సూర్యులో ఓతగా మండిపోతుంటారు. అదే మా ఆడాలని చూడండి, చంద్రులు ఎంత చల్లగా ఉంటామో, మా ఆడలాగా చల్లగా ఉండడం చేత కాదా మీకు? అదే చాలా మంది దరిద్రులు ఈ చల్లదనాన్ని అలవాటు పడే ఎండలో ఉన్న డి విటమిన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూసా ఇంకా నా మీద ఏడిపే స్కిట్లో స్టేజ్ మీద ఏడిపే. నీ మీద ఏడిపే స్కిట్ లో పెట్టానే నేను, కొత్తగా ఏడ్చేది ఏముంది? సార్ నమస్తే సార్, చంద్ర గారు స్వీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నేను పెళ్ళం ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మీరు వచ్చి స్వీట్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చంద్ర గారు, ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్లి రోజు స్వీట్. నేను పిండానైనా తింటాను కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తిన్నాను రా దరిద్రుడా. రశ్మి తిన్నది కదా సార్. వాళ్ళంతేరా, పిండానైనా పిండి వంటలా తినేస్తారు వాళ్ళు. పెళ్లి రోజు నాకే స్వీట్ ఇస్తారా దరిద్రుడు? ఎంత చంద్ర గారు, చంద్ర నా మాట వినండి సార్. కొట్టే చంపాయి. ఏంట్రా వినేది? బంద సీట్ నుంచి నేను చెప్తున్నా, దరిద్రుడు నా మాట విన్నాడ్రా? ఏ మాట విన్నాడ్రా దరిద్రుడా? దరిద్రుడా ఉండండి చంద్ర గారు, ఉండండి. మమ్మల్ని పెళ్లి చేసుకోవద్దు అంటారు. మీరు నాగబాబు గారు నాన్నగారు పెళ్లి చేసుకోలేదా? కరెక్ట్ క్వశ్చన్. మేము ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతున్నాం. అబ్బా, ఆ బాధ మీరు పడకూడదనే మా అందరి బాధరా. ఈ రోజు మనం ఇద్దరం కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఆడది. సంబంధమే లేదు. మగాడు ఎప్పుడు పగోడు కాదురా, ఆడదాని వల్లే పగోళ్ళం అవుతున్నాం రా, అర్థం చేసుకోరా. సార్ ఏదైతే అయింది, పెళ్లిలో స్వీట్ తీసుకోండి సార్. వీడికి నేను లైవ్ లో ఇంత చెప్పినా కూడా వీడు స్వీట్ తినమంటాడు. అందుకే సార్ నేను మందే ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకో, ఇలాంటి దరిద్రుల వల్లే సార్. స్వీట్ తినాలా? పెళ్ళం చేతుల్లో బతికే దరిద్ర, చెప్పు చేతుల్లో బతికే దరిద్రుడా. ఏమండి పరిచయం పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, పెళ్ళం పిలిస్తే కూడా అంత చిరాగ్గా ఉంటుంది. అంటుంది. నువ్వు మొన్న తెచ్చిన చీర నాకు నచ్చలేదు, వెళ్ళి మార్చుకొని రాపో. 10 సంవత్సరాల క్రితం నిన్ను తీసుకొచ్చాను, నిన్నే మార్చలేకపోతున్నా. ఈ చీరేం మారుస్తానే? చీరనే మార్చలేకపోతున్నావు, ఇంకా జనాన్ని మారుస్తాను. ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ మార్చు. సౌండ్ వస్తుందా? సీలింగ్ ఫ్యాన్ మార్చదుకో. ఆవిడ కూర్చుంది చూడు, 3 కాల కుర్చీ మార్చు. వాటిని మార్చడం చేత కాదు కానీ జనాలు మార్చడానికి వచ్చాడబ్బా. జనాలు తిరిగాడు, వీడు ఒక్కడే మొనగాడు పోటుగాడు మిగిలాడు. మరి ఇక్కడ మీతో వాదించడం కన్నా కోట్ల పిచ్చికేసి వాదించడం నేను గెలుస్తాను, కానీ మీతో మాత్రం గెలవలేను. మాతో బాధిస్తే మీకు ఏమొస్తుంది? ఏమొస్తున్నాయి అంటున్నా? స్వేచ్ఛ, ఫ్రీడమ్. చాలా మంది మగాళ్ళు అనుకుంటున్నారు బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందని. అది తప్పురా రే, గుర్తు పెట్టుకోండి. సంసారం బండిని మోయలేక, సంసారం భారాన్ని మోయలేక, వీళ్ళు టార్చర్ మోయలేక బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది తెలియదు దరిద్రులా మీకు. సంసారంలో సారాంశమే తెలియదు నీకు. నువ్వు సంసారం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? నువ్వు స్కిట్ రిహార్సల్ చేసుకోపో. నా భుజం మీద చీరేసావంటే నువ్వు. ఇంట్లో నేను కట్టుకొని చీరలన్నీ స్కిట్ లో నువ్వు కట్టుకొని తిరుగుతున్నావుగా. చెప్పడం మర్చిపోయిన రోజా గారు, ఇంట్లో నేను ఉపయోగపడుతున్నాను, స్కిట్ లో నా చీరలు ఉపయోగపడుతున్నా. వీడే నాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు.
చూసారు నాగబాబు గారు, వీళ్ళకి మనం ఏ రకంగా ఉపయోగపడట్లేదంట. మన ఉప్పు కారాలు తినుకుంటూ మనల్ని ఏ రకంగా ఉపయోగపడట్లేదు అంటారు నాగబాబు గారు. ఏం చేద్దాం నాగబాబు గారు? మనం కింద పడితే లేస్తున్నాం కానీ వీళ్ళు నిందలు పడితేనే లేవలేకపోతున్నాం నాగబాబు గారు. వీళ్ళని క్షమిద్దామంటే మనసు రాదు, శిక్షిద్దామంటే ధైర్యం చాలదు నాగబాబు గారు వీళ్ళకి. అయిపోయింది నీ కంప్లైంట్ ఇవ్వడం. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తేనే ఎవరు తీసుకోవట్లేదు, పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు నీ కంప్లైంట్ ఎవరు తీసుకుంటారు? వెళ్ళి చీరకు ఫాల్స్ కుట్టుపో. ఇది ప్రతి మగాడి ఇంట్లో పరిస్థితి. పెళ్ళైన ఒక నెల వరకే మగాడం అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది. దాని తర్వాత ఆ సర్టిఫికెట్ బీరోలో పెట్టేసి ప్రతి మగాళ్ళందరూ చెల్లాల చీరలకు ఫాల్స్, రంగాలకు బొందులు, జాకెట్లకు గుండెలు కుడుతున్నారు. ఫాల్ కుట్టడం ఏమైనా అయిపోయిందా? నీకు పాలు నువ్వును, నీకు పాలు కుట్టడం కన్నా నేను ఇంట్లో ఉండడం బయటకు వెళ్ళడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన కూడా పెళ్లి అయిపోయింది అక్కడ. అవును కదా, ఆయన పర్లేదు, ఆయనతో నా మార్పు స్టార్ట్ చేస్తాను. పదండి. ఇదిగో